శాటిలైట్ సర్వే అంటే నిక్కచ్చిగా ఉంటుందనే భావిస్తాం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముంపునకు గురయ్యే భూముల వివరాలు సేకరించేందుకు శాటిలైట్ సర్వేనే అధికారులు ప్రామాణికంగా తీసుకున్నారు. దాని ఆధారంగా వచ్చిన మ్యాప్లు చూసి నిర్వాసితుల గుండెల్లో రాళ్లు పడ్డాయి. చుట్టూ ఉన్న సర్వే నంబర్లు భూములు ముంపునకు గురవుతుంటే మధ్యలో ఉన్న భూముల మెరక్క భూములుగా, ముంపునకు గురికాని భూములుగా ఈ మ్యాప్లు చూపిస్తున్నాయి. దీంతో పరిహారానికి ఈ భూములు అర్హత కోల్పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూసేకరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. విలీన మండలాల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఏ భూములు ముంపునకు గురవుతాయి, పరిహారం చెల్లింపునకు అర్హమైన భూములేమిటనే విషయంపై సర్వేలు నిర్వహించారు. 2006-2007 సంవత్సరంలో ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించారు. శాటిలైట్ సర్వేలో తప్పులో ప్రైవేట్ సంస్థ నిర్వాహకమో తెలియదు కానీ పల్లంలో ఉండి ఏమాత్రం గోదావరికి వరద వచ్చినా ముంపునకు గురయ్యే భూములను సైతం లెక్కలోకి తీసుకోకుండా భూసేకరణ ప్రకటనలు జారీ అయ్యాయి. పక్కనే ఉన్న సర్వే నంబర్ల భూములు ముంపునకు గురైతే మధ్యలో ఉన్న సర్వే నంబర్లు మాత్రం ముంపునకు గురి కావడం లేదని మ్యాప్లో స్పష్టం చేశారు. కుక్కునూరు మండలం వెంకటాపురానికి చెందిన తోములు శ్రీనివాసరావు అనే రైతుకు ఓ వాగు పక్కన 12 ఎకరాల పామాయిల్ తోట ఉంది. గోదావరికి 35-40 అడుగులు వరద వస్తే చాలు ఈ వాగు ఎగదన్ని పామాయిల్ తోట ముంపునకు గురవుతుంది. ఈ తోటకు ఎత్తులో ఉన్న భూములు ముంపునకు గురయ్యే ప్రాంతంగా గుర్తించారు. కాని ఈ తోటను మాత్రం మునిగిపోదని మ్యాప్లో చూపించి భూసేకరణలో పొందుపరచలేదు. ఆ మేరకు పరిహారం చెల్లించకపోతే దాదాపు ₹1 కోటి నష్టపోతామని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పక్కనే పొలానికి ఆనుకొని పామలేరు వాగు ఉందండి. ఏ కొద్ది గోదావరి వచ్చినా అండి ముంపుకి గురవుతుందండి. అయితే పోలవరం సర్వేలో మాత్రం ఈ చేను ముంపులోకి రాలేదు సార్. ఈ చుట్టుపక్కల మొత్తం దీనికంటే మెట్టలో ఉన్న ప్రాంతం మొత్తం ముంపులోకి వచ్చింది కానీ ఈ పొలం ముంపులో రాలేదు సార్. పక్కన సర్వే 46-47 చేసుకుంటూ వచ్చినారండి. మా 9వ నెంబర్ వచ్చేటప్పటికి ఆపేసి 9వ నెంబర్ ముప్పులు లేదు అని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి 10-11 చేసినారు. 11 నుంచి 13 చేసినారు సార్. మధ్యలో 9 ఆగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో పాల్వంచ రెవెన్యూ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కుక్కునూరు మండలంతో పాటు పాత బోర్గుంపాడు మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ సమస్య అత్యధికంగా ఉంది. సర్వే మ్యాప్లో వేల ఎకరాలు గల్లంతవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల మెరకలో ఉన్న చుట్టూ నీరుండి రాకపోకలకు దారి లేని భూములు కూడా ఉన్నాయి. అయితే ముంపు భూములు కాకపోయినా అక్కడికి వెళ్లి వ్యవసాయం చేయలేం కాబట్టి వాటిని భూసేకరణ చేసి పరిహారం ఇవ్వాలని డిమాండ్ ఉంది. రీసర్వే చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చుట్టుపక్కల మొత్తం మునిగిపోయినాయండి. మాకు రావడానికి దారి లేదు. వాళ్ళ మ్యాప్ ప్రకారం చూసినా లోపలికి రావడానికి దారి లేదండి. మాకేమో పొలాలు మునిగిపోతున్నాయి. ఎవరిని కలిసినా మీకు పరిహారం రాదండి అంటున్నారండి. 2006-7లో అప్పుడు ప్రైవేట్ సర్వే వాళ్ళు సర్వే చేశారు. ఆ సర్వే చేసినప్పుడు సర్వే వాళ్ళు చేసిన తప్పిదం అది. మా పక్కనే గణపవరం ఉంది. గణపవరం వచ్చేసి 86 గోదావరి ఎంత వస్తుందో ఆ లెవెల్ చూపించారు. మాకు వాళ్ళకి 20 అడుగుతారు. మాది మునిగితేనే వాళ్ళకి మునగాల. ఆ తేడాలు అట్లా సర్వేలు చేశారు, తప్పుగా చేశారు. మాకు చుట్టూ నీళ్లు బట్టి మాది ముంపులో ఉండి సర్వే నెంబర్ 21, 22, 20, 24, 29 ఈ 4టిని తీసుకోకుండా PO గారి దగ్గరికి వెళ్ళాము, చెప్తే తీసుకుంటామని ఇప్పటి వరకు గడిపారు. ఇంతవరకు దానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మాకు నష్టం అంటే మొత్తం చుట్టూ వాటర్ ఉంటాయి. మేము వ్యవసాయం చేయడానికి కూడా ఆ భూమి పనికిరాదు. మేము పోవటానికి కూడా దారి లేదండి. ప్రాజెక్టు నిర్మాణాన్ని తామేమీ వ్యతిరేకించడం లేదని, వాస్తవంగా కోల్పోతున్న భూముల్ని ముంపు భూములుగా గుర్తించి పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.